హలో అండి. నేను మొన్న వెజిటబుల్ మార్కెట్‌కి వెళ్ళాను. అప్పుడైతే ఈ చిన్న క్యాప్సికమ్ అయితే కనబడ్డాయి. చూడగానే బజ్జీ వేసుకు తినాలనిపించింది. సరే అని చెప్పి రెసిపీ చేస్తున్నా కదా ఎలాగో అని చెప్పి వీడియో కూడా తీశాను మీతో షేర్ చేసుకోవడానికి. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి, ప్రాసెస్ చూసేద్దాము. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇంకోండి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇవి క్యాప్సికమ్ చిన్న చిన్నగా భలే ముద్దుగా ఉన్నాయి. వీటిని అయితే ఇలా సగానికైతే కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇలా సగానికి కట్ చేసుకుని మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా పార్ట్ అంటే గింజలు అవన్నీ ఉంటాయి కదా, అవి అయితే తీసి ఒకవేళ కావాలి అంటే ఫుల్ క్యాప్సికమ్తో కూడా బజ్జీ వేసేసుకు. కాకపోతే ఇప్పుడు ఇవి కొంచెం ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేస్తాయి కదా కడాయిలో, అందుకని నేను ఇలాగా 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుని నేనైతే బజ్జీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అన్నీ కూడా ఇలానే మనం కట్ చేసుకుని మధ్యలో గింజలు తీసేసుకుని రెడీగా పెట్టేసుకున్నాము. బజ్జీలు ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ని తీసుకుని అందులో శనగపిండి వేసుకున్నాను. ఆ తర్వాత దానికి సరిపడా చూసుకుని ఒక 2 స్పూన్లు బియ్యపిండి వేసుకున్నాను. తర్వాత ఒక చిటికెడు బేకింగ్ సోడా, తర్వాత రుచికి సరిపడా చూసుకుని ఉప్పు అండ్ అలాగే కారం కూడా వేసేసుకున్నాను. కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి పసుపు, అలాగే షైనింగ్గా బజ్జీ కనిపించడానికి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుని సరిపడా వాటర్ అయితే పోసుకొని విస్కర్తో కానీ గరిటెతో కానీ లేదు అంటే చేత్తో కానీ ఇలాగా కలిపేసుకోవాలి. ఉండలనేవి అస్సలు లేకుండా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తే మనకి బజ్జీ బాగా వస్తుందన్నమాట. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ముక్కలు అనేవి, అవి అన్నీ కూడా ఒకేసారి ఇందులోకి వేసేసుకోవాలి. అంతా కూడా కోటింగ్ బాగా ఇచ్చేసుకుని ఆల్రెడీ పక్కన ఆయిల్ అయితే పెట్టుకున్నాను. అది బాగా హీట్ అయిన తర్వాత ఇవి బజ్జీల్ని వాటిలో వేసుకోవాలి. వేగానే కదిపేకండి, ఎందుకంటే శనగపిండి అయితే క్యాప్సికమ్ నుంచి డివైడ్ అయిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా మంచి కలర్లోకి చేంజ్ అవ్వగానే బజ్జీల్ని తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం మిగిలినవి ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకుని బజ్జీలు ప్రిపేర్ చేసేసుకుందామా. సో అదే ఆయిల్లోకి నేను మిగిలినవి కూడా వేసేసుకుంటాను. ఈసారి కొన్ని ఎక్కువే వేసుకున్నాను, ఎందుకంటే మనకి స్పేస్ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి ఇలా ఎలాగో మనం హాఫ్కి కట్ చేసి వేసుకుంటున్నాం కాబట్టి సో ఈ మాత్రం సరిపోతాయి అనిపించింది. సో వేయగానే ఆబ్వియస్లీ కలపకుండా కొంచెంసేపు అయిన తర్వాత దాన్ని సెకండ్ వైపుకి టర్న్ చేసుకుని మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాను. ఇలా వేయగానే అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కూడా అదే ఆయిల్లోకి పల్లీలను వేసుకోబోతున్నాను. బజ్జీ అంటే మనకి పల్లీలు ఉండాలి కదా, బాగుంటాయి కూడా పల్లీలు. సో అదే ఆయిల్లో వేయించేసుకున్నాను. ఇప్పుడైతే బజ్జీలన్నీ కూడా ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసుకుని దానిపైన ఉప్పు, కారము, అలాగే కొంచెం గరం మసాలా, చాట్ మసాలా ఉంటే వేసుకోండి. సో నేనైతే వేసుకున్నాను. అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం మిగిలిన స్టఫింగ్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. బజ్జీలు అనగానే ఆటోమేటిక్గా మనకి ఉల్లిపాయ, నిమ్మకాయ, కొత్తిమీర, పల్లీలు ఉంటే సన్నకారపూస, సో అవన్నీ కూడా వేసుకోవడం ఆనవాయితీ కదా. సో అందుకే నేను కూడా ఇక్కడ ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు మామూలుగా బజ్జీ కూడా తినేసేయచ్చు, బట్ కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా, అందుకని ఇక్కడైతే నేను ఉల్లిపాయ అండ్ అలాగే తురుముకున్న క్యారెట్ ఉంది కొంచెం, సో అది కూడా వేసాను. ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు, సో అవి కూడా వేసుకున్నాను. పైన మా ఇంట్లో కొంచెం మిక్చర్ ఉంటే అది కూడా వేసాను. సో మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరైతే సబ్స్క్రైబ్